హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతున్నటువంటి సమస్య, యువత అంటే పెళ్లికి కాకుండా పెళ్లికి ముందే అనేక రకాలైనటువంటి లైంగిక సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఈ లైంగిక సమస్యలు ఏ కారణాల వల్ల వస్తున్నాయి, వీటిని మనము తిరిగి మళ్ళీ ఈ సమస్య నుంచి బయటపడడం ఎలా, మనం కోల్పోయినటువంటి శరీర పటుత్వాన్ని కానీ బలాన్ని కానీ లైంగిక సామర్థ్యాన్ని కానీ తిరిగి పొందడం ఎలా అనేది ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. చాలా మంది యువత అనేది ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ వెదర్లో, ఇప్పుడు ఉన్నటువంటి మన కాలుష్యమైనటువంటి వాతావరణంలో మనకు ఉన్నటువంటి చెడు హ్యాబిట్స్ వల్లనే లైంగిక సామర్థ్యం అనేది తగ్గిపోవడం జరుగుతుంది. లైంగిక సామర్థ్యం అనేది ఒక మహాశక్తి లాంటిదండి. మనిషికి కనబడనటువంటి ఒక శక్తియే లైంగిక సామర్థ్యం. దీన్ని ఎంతగా ఇంప్రూవ్మెంట్ చేసుకోగలిగితే మన శరీరం అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది అని అంటే మన శరీరం కూడా బలహీన పడిపోతుంది అని అర్థం అక్కడ. సో దీనికి గల కారణాలు మనం తినేటువంటి ఆహార పదార్థాలు, అంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ లేదా జంక్ ఫుడ్స్ లేదా మత్తు పదార్థాలు, అదేవిధంగా సిగరెట్, ఆల్కహాలు, గుట్కాలు, మద్యం అధికంగా తీసుకోవడం, ఇది యువతకు ఇప్పుడు నేటి కల్చర్లో కామన్ అండి. కాబట్టి ఇది తీసుకోవడం వల్లనే ఈ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మరొక భయంకరమైనటువంటి అలవాటు కూడా ఉంది, అదే హస్తప్రయోగం. హస్తప్రయోగం అనేది శరీరానికి చాలా మంచిది, చాలా అవసరం కూడా. అయితే హస్తప్రయోగాన్ని ఎప్పుడు కూడా మనం ఒక లిమిట్గా, ఒక నిర్దిష్టమైనటువంటి టైం ప్రకారము, ఒక సున్నితత్వంతో కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక స్త్రీది ఇప్పుడు చూడండి, మనము హస్తప్రయోగం ఈజ్ నథింగ్ బట్ రతిలో పార్టిసిపేట్ చేయడం అన్నట్టే కదా ఆల్మోస్ట్. కాకపోతే అక్కడ పార్ట్నర్ ఉంటుంది, ఇక్కడ సోలోగా చేసుకుంటారు. అయితే అక్కడ పార్ట్నర్తో మ్యారేజ్ అయిన తర్వాత మీరు 4 సార్లు 5 సార్లు కూడా చేసినా కూడా మీకు ఏ సమస్యలు రావు. బట్ హస్తప్రయోగం అనేది రెగ్యులర్గా మనం ఇండివిజువల్గా సోలోగా చేసుకోవడం వల్ల ఎందుకు సమస్యలు వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ హార్డ్నెస్. అంటే మీరు అంగానికి ఎంత హార్డ్నెస్ ఇవ్వడం వల్ల అక్కడ అది ఇబ్బంది పడుతుంది. స్త్రీ దగ్గరికి వెళ్తే ఎంత మృదుత్వం ఉంటుందో మీరు చేతితో అంత మృదువుగా కనుక హస్తప్రయోగం చేసుకుంటే ఏ సమస్యలు లేవు. ఈ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవడం కోసమే నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. కాబట్టి ఎవరైనా సరే ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు, సోలోగా ఉన్నప్పుడు, ఫిజికల్గా మీరు ఎవరిలో కలవలేని సందర్భాలలో సొంతగా మీరు చేసుకోవాలి అనుకున్నప్పుడు, అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు హస్తప్రయోగం అనేది సహజంగా చాలా మంది చేస్తూ ఉంటారు. దీన్ని అంత సున్నితంగా చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు ఎలాంటి సమస్యలు రావు. సో ఎమోషనల్ తట్టుకోలేక హార్డ్గా నొక్కడము, రాకడము, పిసుకడము ఇలాంటివి చేయడం వల్ల అంగం మీద ఉన్నటువంటి చాలా సున్నితమైనటువంటి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి అంగం అనేది గట్టిపడడం తగ్గిపోతుంది. తద్వారా ముడుచుకోపోవడం, చిన్నగా అవ్వడం, ఎక్కువసేపు గట్టిగా ఉండకపోవడం, త్వరగా వీరం పడిపోవడం ఇలాంటి సమస్యలు అధికంగా రావడం జరుగుతుంది. ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, దట్ ఈస్ బ్లూ ఫిలిమ్స్. ఇది యువత ఎక్కువగా దీనికి ఒక అడిక్ట్ అయిపోయారండి. ఒక వ్యసనం లాగా అడిక్ట్ అయిపోయారు. అది చూడకుండా ఉండలేకపోతున్నారు. అయితే దీనివల్ల ఏమవుతుంది సార్ అని కూడా తెలుసుకుంటున్నాం కదా, చూస్తున్నాం కదా. దీనివల్ల ఏమవుతుందంటే ఈ బ్లూ ఫిల్మ్స్ అనేటివి ఎప్పుడైతే మీరు చూడడం స్టార్ట్ చేస్తారో, కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు మీ మైండ్కు కొత్తదనంగా అనిపిస్తుంది. కాబట్టి ఎక్కువగా ఆకర్షితులైపోయి అంగం ఎక్కువగా గట్టిపడడం, ఫీలింగ్స్, కోరికలు ఎక్కువగా రావడం అనేది జరుగుతుంటుంది. సో తద్వారా బయటలో కలవాలన్న కోరికలు పెరిగి టెంప్ట్ అయిపోయి తొందరపడిపోయి తప్పులు చేస్తూ ఉంటారు. రెండోది, లేదా హస్తప్రయోగాలు అధికంగా చేసుకొని సమస్యను కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇకపోతే వీటిని అధికంగా చూడడం వల్ల ఇంకొక నష్టం ఏమవుతుంది అంటే, కొద్ది రోజుల తర్వాత మీకు అక్కడ చేసే విధానము వాళ్ళ అన్నిటి మీ మైండ్కు పాత పడిపోతుంది. అలా పాత పడిపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, మీరు రెగ్యులర్గా చూసినా కూడా అంగస్తంభాలు జరగవు. ఎందుకంటే మీ మైండ్ ఆల్రెడీ దానికి అన్ని తెలిసిపోయినాయి ఇంతే ఉంటుందని. సో తద్వారా అది చూసినా కూడా మీకు మూమెంట్స్ అనేవి రావు. ఒకవేళ వీటిని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మీరు భార్య దగ్గరికి వెళ్ళాక ఆ ఎక్స్పెక్టేషన్స్ మీరు రీచ్ కాకపోయేసరికి అక్కడ డిసప్పాయింట్ అయిపోయి అంగస్తంభాలు జరగకపోవడమో, త్వరగా పడిపోవడమో, వాళ్ళ దగ్గర సరే మీరు ఎక్స్పెక్ట్ చేసిన కోఆపరేషన్ అందకపోవడం వల్ల మీరు డిసప్పాయింట్లోకి వెళ్ళిపోవడము. సో కంపారిజన్ చేసుకుంటారు చాలా మంది కూడా, అలా చేయాలి ఇలా చేయాలి అని అవి చూసి కంపేర్ చేసుకుంటారు. ఇంకో కొంతమంది అందులో చూసి దానికి అంత సైజు ఉండాలి, ఇంత లావు ఉండాలి, ఇంత పొడుగు ఉండాలి, ఇంతసేపు చేయాలని కూడా కొన్ని అపోహలు వస్తాయి. వాళ్ళు అర్ధగంట చేస్తున్నారు, 30 గంట చేస్తున్నారు, గంట చేస్తున్నారు, మనం కూడా చేయాలి అని కూడా బయట నానా రకాలైనటువంటి వయాగ్రాలు అవి ఇవి వాడి లేనిపోని అనారోగ్యాలను తెచ్చుకుంటూ ఉన్నారు. ఇదంతా ఒకదాని తర్వాత ఒకటి మీరు చేస్తున్నటువంటి తప్పులు. ఈ తప్పులు చేస్తూ 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 శరీరంలో ఉన్నటువంటి మీ శక్తిని, మీ సామర్థ్యాన్ని మీరే కోల్పోతున్నారు. సో న్యాచురల్ గానే మనము ఈ సామర్థ్యాన్ని కోల్పోతున్నాం. మనం చేస్తున్న అలవాటు వల్లనే మనం ఈ సామర్థ్యాన్ని కోల్పోతున్నాం. కాబట్టి మళ్ళీ దీన్ని తిరిగి పొందే అవకాశం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. అయితే దీనికి మనం చేయవలసిన అలవాట్లు ఏంటి, మనం మార్చుకోవాల్సినవి ఏంటి అనేది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సార్ ఈ జనరేషన్లో తాగకుండా, తినకుండా, ఫాస్ట్ ఫుడ్ తినకుండా, జంక్ ఫుడ్ తినకుండా ఎవరు ఉంటున్నారు అంటారు.
ఉండలేరు కావచ్చు, ఓకే, కానీ దానికి కొంత మోతాదులో చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దానికి విరుగుడు కూడా మనం ఉపయోగించుకోవాలి. ఆ విరుగుడు లేనట్లయితే కనుక శరీరానికి అదే అలవాటు పడిపోతుంటుంది. అదేవిధంగా హస్తప్రయోగం అనేది లిమిట్గా చేసుకోండి, అవసరాన్ని బట్టి చేసుకోండి, సున్నితంగా చేసుకోండి, ఏ సమస్య కూడా రాదు. నీలి చిత్రాలు అనేటివి సాధ్యత వరకు చూడకుండా దూరంగా ఉంచుకుంటేనే మేము వెళ్ళినప్పుడు, భార్య దగ్గర వెళ్ళినప్పుడు కానీ, పరిస్థితి దగ్గర వెళ్ళినప్పుడు కానీ మీరు చేసే ప్రతిదీ మీకు కొత్తదనాన్ని చూపిస్తుంది, మీకు దాని మీద ఆసక్తిని కలిగిస్తుంది. మళ్ళీ చేయాలని అంటే మీ సొంతగా మీరు చేయాలి, మీ శరీరానికి మీరు కొంత సుఖాన్ని అందించాలన్న ఒక ఆసక్తి అనేది రేకెత్తుతూ ఉంటుంది. సో అంతేకాకుండా సిగరెట్ వల్ల వచ్చే లాభాలు అయితే ఏమీ లేవు. మద్యం అనేది ఓకే అకేషనల్ గా తీసుకోండి, దానివల్ల ఎలాంటి నష్టం కూడా ఉండదు. లిమిట్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదే, లిమిట్ దాటితేనే ఏదైనా నష్టం. సో ఇలా మనం చేసుకుంటూ ఒకవేళ పటుత్వాన్ని కోల్పోయాం సార్, ఇప్పుడు మేము ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము, తెలియక ఇవన్నీ మేము చేసుకున్న మిస్టేక్స్, ఇప్పుడు వీటిని సరిదిద్దుకోవాలంటే ఎలా అంటే దీనికి కొన్ని రకాలైనటువంటి వైద్యాలు ఉంటాయండి, కొన్ని రకాలైనటువంటి చూర్ణాలు, కొన్ని రకాలైన భస్వాలు, ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి మనం కోల్పోయిన సామర్థ్యాన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ద్వారా మనం తిరిగి పొందడానికి ఆయుర్వేదం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇదంతా నేను చెప్పడానికి గల కారణం కూడా ఇదే. ఎందుకంటే ఆయుర్వేదం గురించి తెలుసుకోండి, ఆయుర్వేదం గురించి నేర్చుకోండి, ఆయుర్వేదాన్ని ఉపయోగించండి, ఆయుర్వేదంతో లాభం పొందండి, కోల్పోయినటువంటి శక్తిని తిరిగి మళ్ళీ మీరు పొందండి అని చెప్పాలి అనేది ఈ ఉద్దేశం. అంటే మీరు అన్ని సమస్యలను మీరు ఎక్కడి నుంచో ఏదో ఒక సమస్య తెచ్చుకొని తీరా ఆ సమస్యను తీర్చుకోలేక చాలా మంది కూడా యువత సూసైడ్ అటెంప్ట్ చేయడం, లేదా మ్యారేజ్లకు దూరంగా ఉండడం, తల్లిదండ్రుల్ని బాధ పెట్టడం, వచ్చిన భార్యను సుఖపెట్టలేకపోవడం, చేసుకుంటే సుఖపడుతుందో లేదో, ఇంకేమైనా ఆమె వేరే దారిలో ఏమైనా తొక్కుతుందో అని భయపడి పెళ్లిలో కూడా దూరంగా ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. అలాంటి అపోహలకు పోయి ముందే వీళ్ళకి ఏ సమస్య లేకుండా కూడా సమస్యలు ఉన్నాయి అనుకొని కూడా బాధపడి భయపడే వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరూ ధైర్యంగా ఉండండి. ఆయుర్వేదం మీకు 100% మేలు చేస్తుంది. ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఇంగ్రీడియంట్స్, భస్వాలు, మెడిసిన్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మీరు కోల్పోయినటువంటి శక్తిని, పటుత్వాన్ని, మీ మహత్యాన్ని మీరు తిరిగి పొందవచ్చు. సో దీనికి మేము ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ అనేది చాలా 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 యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి కేసెస్ మాకు కొన్ని వందల కేసెస్ వస్తుంటాయి. అందరికీ మేము సరైనటువంటి వారి యొక్క సమస్యలు తెలుసుకొని, వారి విధానాన్ని తెలుసుకొని, అన్ని అర్థమైన తర్వాతనే మేము ఒక కన్క్లూజన్కి వచ్చి నేను ఒక వీడియో తీయడం కానీ, ఒక సజెస్ట్ చేయడం కానీ, ఒక మెడిసిన్ ఇవ్వడం కానీ చేస్తూ ఉంటాం. సో మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీనికి సంబంధించినటువంటి సలహాలని, సూచనని, మెడిసిన్స్ ని అన్ని కూడా మేము అందిస్తాము. సో నేను చెప్పిన విధంగా చేస్తూ కొంత ఖర్చు అయితే అవుతుందండి. ఖర్చు కాకుండా ఇంట్లో కూర్చొని నాకు అన్ని రావాలి అంటే మాత్రం రాదు. ఈ విషయం మాత్రం నేను చెప్తాను, నేనే కాదు ఎవరైనా అదే చెప్తారు. కొంత ఖర్చు పెట్టుకొని, ఎందుకంటే మెడిసిన్స్ అనేది మేము కూడా కొనుక్కరావాల్సిందే, మేము కూడా తయారు చేయాల్సిందే, మేము కూడా అన్ని చేయవలసిందే. కాబట్టి కొంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ద్వారా మీరు కోల్పోయిన పటుత్వాన్ని మీరు తిరిగి మళ్ళీ పొంది ఒక మంచి లైఫ్ ని మీరు ఒక డిజైన్ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీకు ఫ్యూచర్ లో ఎలాంటి సమస్యలు రాకుండా హ్యాపీగా మీ లైఫ్ ని మీరు కొనసాగించవచ్చు. సో అనవసరమైనటువంటి డిస్టర్బెన్స్లు తెచ్చుకొని కెరీర్ ని ఎప్పుడు కూడా పాడు చేసుకోకూడదు. డబ్బులు ఇవ్వాలి కాకపోతే రేపు సంపాదించుకుంటాం అండి, రేపు కాకపోతే ఎల్లుండి సంపాదించుకుంటాం. డబ్బులు అనేది శాశ్వతం కాదు, కానీ ఆరోగ్యం చాలా చాలా అవసరం. అందులోనూ లైంగిక సామర్థ్యానికి సంబంధించినటువంటి ఆరోగ్యము అనేది చాలా అవసరం. మనిషికి ఇది ఎంతో మేలు చేస్తుంది, ఎంతో బలాన్ని ఇస్తుంది, ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. మనిషికి లైంగిక సామర్థ్యం లేనివాడు ఆల్మోస్ట్ డెడ్ అయిన వాళ్ళలాగా ఫీల్ అవుతాడు. అదే లైంగిక సామర్థ్యం, పటుత్వం ఉన్నవాడు చాలా హెల్దీగా ఏమి లేకుండా కూడా నాకు ఏదో ఉన్నది అన్న ధైర్యంతో వాడు ఉంటాడు. కాబట్టి ఇది చాలా చాలా అవసరం. ఆ సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలి. దాని కొరకు కొద్ది రోజులు కంటిన్యూగా మెడిసిన్ వాడుకోండి, కోల్పోయిన పటుత్వాన్ని తిరిగి పొందండి, ఆరోగ్యంగా ఉండండి. ఎలాంటి అంటే సమస్యలు లేకుండా హెల్దీగా మీరు ఉన్నట్లయితే కనుక హ్యాపీ లైఫ్ ని మనం లీడ్ చేయవచ్చు విత్ ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేస్తూ కూడా. ఓకే, అదే నా కోరిక కూడా. మీరు అందరూ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా హ్యాపీగా ఉండాలన్నదే నా యొక్క మొదటి కోరిక. అండ్ అందరినీ కూడా నన్ను సంప్రదించే ప్రతి ఒక్కరిని కూడా అదే విధంగా తీర్చిదిద్దాలి అన్నది కూడా నా మొదటి కోరిక అండి. దాని కొరకు నేను ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటాను. ఎన్నో రకాల వీడియోని మీకు ఇలాంటి కౌన్సిలింగ్ ని, అదేవిధంగా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అండ్ ఫ్రెండ్స్, ఇది వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోస్ మూడు ఇంకా చాలా రాబోతున్నాయి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను సంప్రదించవచ్చు అండి, భయపడాల్సిన అవసరం లేదు. సమస్యలు చెప్పుకుంటేనే తీరుతాయి. కాబట్టి డైరెక్ట్ గా నాకు కాల్ చేయండి. కింద సోదర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా వచ్చి డైరెక్ట్ గా వచ్చి కూడా నన్ను సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారాన్ని పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కనుక మీ సమస్య తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాట్వేదం ఛానల్ అందిస్తుంది. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు నేను ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.